ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ అందరికీ సుమతి కేసు గురించి చెప్పాను. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ ఎప్పటికి తేలుతుంది మావయ్య? అత్తమ్మను చంపిన హంతకుడు ఎవరో ఎప్పుడు తెలుస్తుంది? మీరు కూడా ఏదో ప్రయత్నం చేయాలి కదా. ఇది మాటలతో జన మనసు మార్చేసేలా ఉంది. జన మైండ్ అటు డైవర్ట్ అయ్యింది అంటే గౌతమ్ దొరికిపోతాడు. వెంటనే సీతని ఇక్కడి నుంచి పంపించేయాలి. ఏంటి సీత, ఏదో సీరియస్గా చెప్తున్నావు? సుమతి గురించా? నేను అంతా విన్నాను. చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? పోలీసులు జన ఎంక్వైరీ చేస్తే మొదట దొరికిపోయేది నువ్వే. సుమతి కడుపులో దిగిన కత్తిపై నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సుమతి చనిపోతూ నీ పేరే చెప్పింది. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చాలు ఫస్ట్ సస్పెక్ట్గా నిన్ను అరెస్ట్ చేయడానికి. ఆ రోజు ఏదో రామ్ అడ్డుపడ్డాడు కాబట్టి నిన్ను పోలీసులు వదిలేశారు. లేదు అంటే ఈ పాటికి నువ్వు జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉండేదానివి. ఏమైంది పిన్ని? ఏంటి గొడవ? మనము సీతను ఆఫీస్ నుంచి వెళ్ళిపోమ్మన్నామని చెప్పి ఆఫీస్ బయట కాపు కాచి మీ నాన్నతో మీ అమ్మ మర్డర్ గురించి మాట్లాడుతోంది. ఆ కేసుని ముందుకి తీసుకొచ్చి నా మీద తను చేయించిన మర్డర్ అటెంప్ట్ను సైడ్ చెయ్యాలని చూస్తోంది. నాకు సుమతి అత్తమ్మ హత్యతోనూ మీ హత్య ప్రయత్నంతోనూ ఏ సంబంధం లేదు. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ఆ నిజాలు తెలిసే వరకు నువ్వు మాకు దూరంగా ఉండు సీత. మీకు అవసరం ఉంటే నాకు దగ్గరవుతారు. అవసరం తీరిపోయాక దూరంగా వెళ్ళిపోమంటున్నావా మామా? నువ్విలా అంటావనే ముఖర్జీ గారితో నిజం చెప్పాను. ఇప్పుడు నీ మంచి కోరి చెప్తున్నాను సీత. నువ్వు దూరంగా ఉంటే నీకే మంచిది. మీరు వేసిన నిందుతో మీకు దగ్గరవ్వాలని నాకు లేదు మామా. ఏదో మా అత్తమ్మ మొదలు పెట్టిన కంపెనీ కదా, నేను వస్తే 4 డబ్బులొస్తాయి, 4గురికి ఉద్యోగాలు వస్తాయి అని నువ్వు పిలవగానే వచ్చాను. మీకు నా అవసరం లేదు అంటే వెళ్ళిపోతాను. కానీ అత్తమ్మ హత్య విషయంలో, ఈ అత్తయ్య హత్యా ప్రయత్నం విషయంలో నా ఎంక్వైరీ ఆపను. ఎప్పటికైనా సరే నిజాలు బయట పెడతాను. ఎప్పటికీ ఏ నిజాన్ని నువ్వు బయట పెట్టలేవు సీత. ఆ లోపు నిన్ను పైకి పంపిస్తాను. పదండి, మనం ఈవినింగ్ ముఖర్జీ గారి డాటర్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి కదా. సుశీల, పద. రండి రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. సారీ, లేట్ అయ్యాము. లేదండి, ఇంకా పార్టీ స్టార్ట్ అవ్వలేదు. మీరు లోపలికి రండి. రండి రండి.
మీలాగే మాకు తెలిసిన కొద్దిమంది ఇంపార్టెంట్ గెస్టులను ఇన్వైట్ చేసాం రామ్. వీరు బెనర్జీ గారు, వారి మిస్సెస్ మమత గారు. నమస్తే అండి. నమస్తే. అవునండి, తను ఇంకా రాలేదేంటి? నేను తన కోసమే చూస్తున్నాను. అదిగో వచ్చేసింది. ఏంటమ్మా ఇంత ఆలస్యం? ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం. బాగున్నారా పిన్ని? తనకేంటమ్మా, ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. మీ అమ్మాయి రెడీ అయిందా పిన్ని గారు? అవుతుందమ్మా. నువ్వు మీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి తనని పిలుచుకొని వస్తాను. నువ్వు ఇక్కడికి కూడా తయారయ్యావా సీత? మనల్ని ఎక్కడా ప్రశాంతంగా ఉండనివ్వకూడదని సీత కంకణం కట్టుకున్నట్టుంది మహా. హలో అత్తలు, నేనేం మీకోసం రాలేదు. ముఖర్జీ బాబాయ్ గారు పిలిస్తే వచ్చాను. మీకు మాతోనే ఏ సంబంధం లేదు. ఈ ముఖర్జీ గారితో నీకేంటే సంబంధం? డబ్బున్న వారింటి ఫంక్షన్ కదా మహా, ఏదో మాట వరుసకు పిలిచారు కదా అని పీకల దాకా మెక్కిపోదామని వచ్చింది. నేనేం అన్నానికి మొహం వాచిపోలే చిన్నత్త. నన్ను చూస్తే మీకు భయం వేస్తున్నట్టుంది. చచా, నువ్వంటే మాకు భయం ఏంటే? ఇంకా నువ్వే మమ్మల్ని చూసి భయపడాలి. నాకు నా మామ మీద ప్రేమ తప్ప ఎవ్వరన్నా భయం లేదు. కదా మామా? చచ్చా, నీ వల్ల రామ్కి కూడా మనశ్శాంతి లేకుండా పోతోంది. ఈ సీత వల్ల ఎవరు ప్రశాంతంగా ఉన్నారని మహా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.